ఇప్పటికి ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎక్కడికి వెళ్దాం అని చెప్పి. పల్లి వెలుగు బస్సు మిస్ అయిపోయాను. తుంపాల అనే విలేజ్కి అయితే వచ్చాము. కాలువలో వాటర్ అంతా రోడ్డు మీదకి వస్తుంది. రోడ్డు మీద ఏంటంటే ప్రతి ఒక 5 ఇంట్లో ఒక ఇంటికి అయితే మన సైడ్ ఇంకెట్లా డెవలప్ అవుతుంది ఎవరన్నా. మార్నింగ్ వీడియో మొదలు పెట్టడం వల్ల కొంచెం నాకు మబ్బుగా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అనకాపల్లిలో అయితే ఉన్నాము. అనకాపల్లి చాలామందికి తెలిసి విశాఖపట్నం దగ్గర ఉంటుంది. మన ఛానల్లో 21st వీడియో, ఇప్పటికి 20 వీడియోలు అయితే కంప్లీట్ చేసాము. మన జర్నీ అయితే అనకాపల్లి నుంచి అయితే ఉంటుంది. ఇప్పటికి ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎక్కడికి వెళ్దాం అని చెప్పి. మ్యాక్సిమం అనకాపల్లి నుంచి మనకు అరకు సైడు, పాడేరు సైడు రూట్స్ అయితే కవర్ చేద్దాము. మ్యాక్సిమం అనకాపల్లి నుంచి నేను వచ్చి గ్యాప్లో అరకు బస్సు అయితే వెళ్ళిపోయింది. పల్లి వెలుగు బస్సు మిస్ అయిపోయాను. ఇప్పుడైతే అనకాపల్లి నుంచి చోడవరం బస్సులు అయితే చూశాను. చోడవరం నుంచి పాడేరు వెళ్ళడానికి బస్సులు అయితే ఉంటాయంట. పాడేరు నుంచి మరి ఏమో తెలీదు, ఏదేమైనా సరే పాడేరు వెళ్ళాలి మనమైతే ఇప్పుడు వెళ్దాం. వెళ్ళి ఏ బస్సు అయితే ఉందో ఆ బస్సు ఎక్కేద్దాం లేట్ చేయకుండా. టైం అయితే ఇప్పుడు 6:30 అయితే అవుతుంది. 6:30కి అనకాపల్లి బస్ స్టాండ్ వ్యూ ఒకసారి చూసుకుంటే ఇది అనకాపల్లి బస్ స్టాండ్ వ్యూ. కరెక్ట్గా వాష్రూమ్స్ దగ్గర ఏదో ఉన్నాను. బస్సులు అయితే చాలా ఉన్నాయి పార్కింగ్లో. ఇక్కడ ఉంది అనకాపల్లి చోడవరం బస్సులు, ఎన్ని బస్సులే. మనం చూసుకుంటే ఇదంతా మనకి అనకాపల్లి బస్ స్టాండ్ ఏరియా అన్నమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అవుతాయి అంటారు చోడవరంలో బస్సులు. ఇక్కడ బస్ టైమింగ్స్ వచ్చా ఉన్నాయి. మనం చోడవరం వెళ్దాం అనుకుంటున్నాం కదా. చోడవరం ఉదయం 5:40 నుంచి నైట్ 8-10 వరకు ఉంటాయంట బస్సులు. 15 నిమిషాలకు ఒక బస్సులో ఉంటాయి. ఇంకా చాలా బస్సులు అయితే ఉన్నాయి. పల్లి వెలుగు బస్సులు ఇక్కడ నుంచి పాకిరేపేట, నర్సీపట్నం, విజయనగరం, చోడవరం, మాడుగుల, కోనం, దేవరాపల్లి, కింతలి, జలంపల్లి, రావి, కమతం, కొత్తపల్లి, వైలోవా, తంతడి, పూడిమాడక, చుచ్చుకొండ, నెల్లిపాడు, కర్రివారిపాలెం, ఏటికొప్పాక, ఇన్ని బస్సులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇందాక అనకాపల్లిలో బస్సు అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 అన్నాను కాదు, ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి చోడవరం, మాడుగుల, పాడేరు, కింతలి, కోనం బస్సులు అయితే స్టార్ట్ అవుతాయంట. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఎలమంచిలి, పాకిరేపేట, ఏటికొప్పాక, అడ్రోడ్ బస్సులు అయితే వెళ్తాయంట. ఇక్కడ విజయనగరం బస్సులు అయితే అవుతాయండి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద. నేను వచ్చినప్పుడు అయితే విజయనగరం బస్సు ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద. ఇటు సైడ్ కూడా మనకు ఉంటాయి నర్సీపట్నం, భద్రాచలం, సీలేరు. ఇటు సైడ్ కూడా మనకి బస్ స్టాండ్ ఉంది. మొత్తం దగ్గర 11 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి అనకాపల్లి బస్ స్టాండ్లో. అనకాపల్లి బస్ స్టాండ్ ఈ గ్యాప్లో టికెట్ కూడా కొట్టేశారు. 20 కిలోమీటర్లు అంటే మనం జర్నీ చేసేది అనకాపల్లి నుంచి చోడవరం. 30 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఈ 20 కిలోమీటర్లకి 40 మినిట్స్ జర్నీ అయితే ఉంటుందంట. ఈ వ్లాగ్ అయితే ఫ్రంట్ క్యాబిన్ నుంచి అయితే చూపించడానికి, ఎందుకంటే నేను ఎక్కేలోపు లేడీస్ అయితే ఎక్కేశారు, ఎక్కి కూర్చుని పోయారు, సీట్ అయితే లేదు. మళ్ళీ ఈ బస్ మిస్ అయితే నెక్స్ట్ బస్కి అయితే టైం పడుతుంది. అందుకే ఫ్రంట్ క్యాబిన్ వ్యూ అయితే లేదు. ట్రై చేస్తాను, నాకు అయినంత వరకు ఫ్రంట్ క్యాబిన్ నుంచి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అవ్వకపోతే ఏం చేయలేము. ఇప్పుడు ఎంత అయింది? 6:40 అయింది కదా. 7:30 కల్లా మనం వెళ్ళిపోతాంలా ఉంది. ఎర్లీ మార్నింగ్ అనకాపల్లి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. 6:45 అవుతుంది. అనకాపల్లి ఊళ్ళోనే బస్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అంటే 3/4 అయితే ఫుల్ అయిపోయింది. అక్కడక్కడ కొంచెం ఖాళీ ఉంది అంతే. అన్ని బస్సులకి ఈ బస్ కొంచెం వెరైటీ ఏంటంటే ఇక్కడ సీట్లు అయితే లేవు, ఖాళీ ప్లేస్ అయితే ఉంది. తుంపాల అనే విలేజ్కి అయితే వచ్చాము. మ్యాక్సిమం మీకు ఇప్పుడు వచ్చి 3-4 వీడియోస్ అన్నీ ఈరోజు రికార్డింగ్ చేసిందే. ఏంటంటే లాస్ట్గా ఉయ్యూరు, ద్వారకా, తిరుమల మనకి కామెంట్లు ఎక్కువ వస్తున్నాయి. చేద్దామని చెప్పి ట్రై చేసి ఆ బస్సులు ఎక్కలేక వదిలేసాను. మళ్ళీ చేస్తాను, మళ్ళీ టైం పడుతుంది, కన్ఫర్మ్గా చేస్తాను. నైట్ గట్టిగా వర్షం పడినట్టు రోడ్లన్నీ వాటర్ స్ట్రాక్ అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ. మీరు లాస్ట్గా తుని నుంచి పాడేరు వరకు అయితే చూశారు కదా. ఇటు సైడ్ అయితే మీరు అనకాపల్లి నుంచి పాడేరు వరకు చూడండి. మనకు అనకాపల్లి ఊరు దాటిన తర్వాత ఆల్రెడీ వ్యూస్ అయితే మొదలు అయిపోయాయి. మనకి కొండలు కూడా స్టార్ట్ అయిపోయాయి. మనం జర్నీ చేసి అన్ని కొండలు గుట్లే. ఇప్పటి నుంచి మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్లో అరకు కవర్ చేస్తాను. మీకు 2-3 వీడియోస్లో అరకు వీడియోస్ కూడా వచ్చేస్తాయి. నేను అనుకున్న ప్లాన్ అయితే కరెక్ట్గా జరిగితే ఇంకా వేరే రూట్ ఆ ఒరిస్సా బోర్డర్ దాకా వెళ్దాము. పల్లె వెలుగు బావులవాడ ఒరిస్సా బోర్డర్ వరకు కవర్ చేద్దాం ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్లో అనుకుంటున్నాను. మరి చూడాలి. ఈ మార్నింగే ఇట్లా జర్నీ చేస్తుంటే అది చెప్పలేము ఆ ఫీలు.
ఆల్రెడీ నేను విశాఖపట్నం నుంచి పాడేరు వరకు బస్ వ్లాగ్ చేశాను. ఆల్టో డిలక్స్ బస్ అయితే ఎక్కి బస్ వ్లాగ్ అయితే చేశాను. చూడకపోతే ఒకసారి చూడండి. విశాఖపట్నం సైడ్ నుంచి వచ్చాం. ఆ రూట్ ఈ రూట్ ఎక్కడ లింక్ అవుతుంది అంటే మనకి చోడవరం దగ్గర లింక్ అవుతుంది. చోడవరం నుంచి సేమ్. రోడ్ అయితే అస్సలు బాగాలేదు. తుంపల దాటిన దగ్గర నుంచి రోడ్డు మొత్తం గోతులే. ఇక్కడ బస్సు అయితే కాలిపోయినట్టుంది. ఏదో కంపెనీకి సంబంధించిన బస్సు అక్కడ ఉంది కాలిపోయి. అండ్ ఈరోజు సెప్టెంబర్ 6 కదా. ఈ రోజుతో వినాయక చవితి ముగిసిపోయినట్టే పూర్తిగా. ఎందుకంటే రేపు గ్రహణం. ఈరైతే 11 days చేయడానికి ఎక్కడ లేదు. 9 days. మర్చిపోయాను, ఈరోజు 11th డేలో ఉంది. ఈరోజు వరకు ఉంటారులో అని వినాయకుడు. ఈవినింగ్ మన వ్లాగ్స్ కంప్లీట్ అవ్వబోతుకి అన్ని పందిళ్ళు వినాయకులు కదిలిపోతారు. ఇప్పుడు మన జెండా చేస్తుందంతా అనకాపల్లి జిల్లా. మనకి ఎక్కడి నుంచి అనకాపల్లి జిల్లా ఉంటుందంటే తుని చూశారు కదా మీరు లాస్ట్గా. తుని కాకినాడ వ్లాగ్ చేసాం. తుని పక్కన పాకిరాపేట బస్ స్టాండ్ అని చెప్పాను కదా వ్లాగ్లో. పాకిరాపేట నుంచి మనకి అనకాపల్లి ఈ సరౌండింగ్స్ వరకు మనకంతా అనకాపల్లి జిల్లా. ఈ అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పెద్ద ఊరు. కాకినాడ జిల్లాలో కాకినాడ పెద్ద ఊరు. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి. ఒకప్పుడు ఈ అనకాపల్లి జిల్లా అయితే విశాఖ జిల్లాలో ఉండేది. పాకిరాపేట నుంచి విశాఖపట్నం వరకు విశాఖ జిల్లాలో ఉండేది. ఇప్పుడు జిల్లాలు సపరేట్ అయిన తర్వాత 2 ముక్కలు అయిపోయింది. నేను అనుకున్నట్టు ఈరోజు జర్నీ చేస్తే మనం ఈరోజు 3 జిల్లాలు అయితే కవర్ చేస్తాము ఉంది. గంధవరం, మనకి పల్లెటూరులో ఎట్లా ఉంటుందంటే ఉదయాన్నే పాలకు దిగుతా మట్టి స్మెల్లు, అది మాటల్లో చెప్పడం మా ఫీల్ ఎట్లా ఉంటుందో. ఆ పల్లెటూరు వైబ్ని ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ గారు వాళ్ళది పల్లెటూరు. పాకిళ్ళు వెళ్ళాలంటేనే పల్లెటూరు ఎవరు వెళ్తారు, పాకింట్లో ఎవరు ఉంటారు అని ఇవ్వండి చిన్నప్పుడు. ఇప్పుడు నేను పల్లెటూరులో వెతుక్కొని మరీ తిరుగుతున్నాను. చోడవరం స్ట్రైట్, సబ్బవరం లెఫ్ట్. మనకి కట్ తీసుకుంటే లెఫ్ట్కి కట్ తీసుకున్నాం అనుకో, లెఫ్ట్ కాదు రైట్కి కట్ తీసుకున్నాం అనుకో, మనం సబ్బవరం నుంచి విశాఖపట్నం అయితే వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్ వెళ్ళిపోతే చోడవరం వెళ్ళిపోతాం. మెయిన్ రోడ్ వెంకన్నపాలెం. మనకి వెంకన్నపాలెం నుంచి చోడవరం అయితే ఇంకొక 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 6 కిలోమీటర్లు ఎంతసేపు వెళ్తాం? మహా అయితే 10 నిమిషాలు 15 నిమిషాలు. రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మొత్తం అంతా గోతుల రోడ్లే. మనమైతే గోవాడ అయితే వచ్చాం. గోవాడ ఇక్కడ చూసారు ఇల్లులు ఎట్లా ఉన్నాయో, పెంకుటిల్లు. ఇంకా మనకి సూర్యుడు అయితే రాలేదు, మబ్బుల్లో ఉన్నాడు. మరి ఎప్పుడు వస్తాడో? 7 అయిపోయింది. 7 అయినా సూర్యుడు అయితే బయటికి రాలేదు. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదు. ఎట్లా ఉన్నాయంటే అట్లా ఉన్నాయి. ఆ కాలువలో వాటర్ అంతా రోడ్డు మీదకి వస్తుంది. రోడ్డు మీద స్కూల్కి వెళ్ళి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. దేనికి వెళ్ళి వాళ్ళు దాని మీదకి వెళ్తున్నారు. ఇటు సైడ్ ఉంటే మన సైడ్ ఇంకెట్లా డెవలప్ అవుతుంది? ఎవరన్నా బయట నుంచి రావాలి చూడాలంటే కొంచెం నీట్గా ఉంటేనే కదా ఎవరన్నా వచ్చేది చేసేది. మనదే మొత్తం చెత్తగా ఉంటే ఇంకెవరు వస్తారు బయట నుంచి? వచ్చేసాం. మన నెక్స్ట్ అవే చోడవరం. గోవాడ తర్వాత చోడవరం. ఇల్లులు ఎప్పుడో పురాతన కాలం ఇల్లు సగం పడిపోయి ఉన్నాయి. అలాంటి ఇంట్లోనే జనం అయితే ఉంటున్నారు. శారదా నదా? ఈ నది ఏంటో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. గోవాడ దాటిన తర్వాత ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక 5 ఇంట్లో ఒక ఇంటికి అయితే కన్ఫామ్గా పశువుల షెడ్ ఉంది. పశువుల షెడ్లో మినిమం 5-6 గేదెలు ఉన్నాయి. ఆవులు అయితే అక్కడ లేవు. 5-6 గేదెలు ఉన్నాయి. మార్నింగ్ కదా ఏంటంటే మొత్తం పశువుల షెడ్ క్లీన్ చేసుకోవడం, అట్లా పాలు వెతకడం, ఇదే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు దాకా మొత్తం మబ్బులుగా ఉంది. సడన్గా మొత్తం సన్ అయితే బయటకు వచ్చేసాడు మబ్బుల నుంచి. ఏదో కొంచెం పెద్ద ఊరు వచ్చింది. నాకు తెలిసి చోడవరం బాగుంది. ఇది అక్కడ పేరైతే ఏం కనిపించలేదు.
ఓకే, చోడవరం. ఇక్కడ తగిలింది బోర్డు, చోడవరం బోర్డు. వచ్చాడు. ఇంకా వరి పొలాలు అయితే వెయ్యలేదు, ఇంకా వేస్తూ ఉన్నారు. మనకి ఇప్పటివరకు చూసుకున్న సైడ్లు, అన్ని సైడ్లు వరి పొలాలు అయితే అయిపోయాయి. ఇక్కడ ఇంకా బ్యాలెన్స్. రోడ్డు పక్కన చిన్న చిన్న పాకిళ్ళు, చాలా చిన్న ఇల్లులు ఉన్నాయి రోడ్డు పక్కన. ఎట్లా ఉంటారో పాపం అందులో. వర్షం పడిందంటే చాలా ఇబ్బంది. చోడవరం అయితే వచ్చేసాం. 20 కిలోమీటర్లు ఎంతసేపు రావడం. వ్యూస్ అయితే బాగున్నాయి. రోడ్ అయితే బాగాలేదు, రోడ్ అయితే వరస్ట్గా ఉంది. మనకి మార్నింగ్ వీడియో మొదలు పెట్టడం వల్ల కొంచెం నాకు మబ్బుగా ఉంది. నెక్స్ట్ వీడియో నుంచి అయితే కుమ్మేద్దాం. మనమైతే చోడవరం నుంచి నెక్స్ట్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో. నాకు తెలిసి వీడియో పెద్ద లెంత్ అయితే ఉండదు, ఒక 8 నిమిషాలు ఎంత ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. బై.